సినీ సెలబ్రిటీల జీవితాలపై సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ చర్చలు హద్దులు దాటుతూ వ్యక్తిగత దూషణలుగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి. తల్లి అయిన తరువాత మొదటిసారి ఓ పబ్లిక్ ఈవెంట్లో కనిపించిన లావణ్య రూపాన్ని చూసి కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. బొద్దుగా మారిపోయింది, ఆంటీలా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఏమైంది, ఎందుకు లావణ్య ట్రెండ్ అవుతున్నారు, ఈ ఘటన మన సమాజానికి ఏం చెబుతోంది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాలీవుడ్ లో అందమైన జంటలలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంట కూడా ఒకటి. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతున్నారు. ఎలాంటి వివాదాలకు దూరంగా ఉంటూ తమ కెరియర్తో పాటు కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తున్నారు. గత ఏడాది ఈ దంపతుల జీవితంలోకి ఒక బాబు అడుగుపెట్టాడు. పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య తన కొడుకుకు వాయువ్ తేజ్ అనే పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన తరువాత లావణ్య సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం తన సమయాన్ని పూర్తిగా కుమారుడికి సంరక్షణకే కేటాయిస్తున్నారు. ఒక తల్లిగా తన బాధ్యతలను ఎంతో ఆనందంగా నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో జరిగిన ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు లావణ్య. చాలా రోజుల తర్వాత ఆమెను ప్రత్యక్షంగా చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే కొందరి దృష్టి ఆమె డ్రెస్పై కాదు, ఆమె చిరునవ్వుపై కాదు, ఆమె శరీరాకృతిపైనే పడింది. ఈ ఈవెంట్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే చాలా లావుగా మారిపోయింది, ఆంటీలా కనిపిస్తోంది, హీరోయిన్ లుక్ పోయింది అంటూ కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఒక మహిళ తల్లి అయిన తరువాత శరీరంలో వచ్చే సహజమైన మార్పులను అర్థం చేసుకోకుండా కేవలం రూపాన్ని చూసి విమర్శించడం సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. ఈ ట్రోలింగ్ పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒక బిడ్డకు జన్మనివ్వడం చిన్న విషయం కాదు. గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రసవం తర్వాత కోలుకోవడానికి నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతోంది అంటూ ట్రోలర్స్కు గట్టిగా సమాధానం చెప్పారు. చాలామంది మహిళలు కూడా సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ లావణ్యకు మద్దతుగా నిలిచారు. వైద్య నిపుణుల ప్రకారం గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో హార్మోనల్ మార్పులు జరుగుతాయి. ప్రసవం తరువాత వెంటనే పాత శరీరాకృతి రావడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. కొంతమందికి బరువు తగ్గడానికి కొన్ని నెలలు పడుతోంది, మరికొందరికి 1 లేదా 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ. అందుకే కొత్తగా తల్లైన మహిళలపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావద్దని వైద్యులు సూచిస్తూ ఉంటారు. బాడీ షేమింగ్ ఎందుకు ప్రమాదకరం? బాడీ షేమింగ్ అనేది కేవలం ఒక కామెంట్ కాదు, అది ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే చర్య. ముఖ్యంగా ప్రసవం తరువాత మహిళలు శారీరకంగానే కాదు, మానసికంగాను ఎన్నో మార్పులను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో నెగిటివ్ కామెంట్లు వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉండాలి. సెలబ్రిటీలు కూడా మనుషులే, వారికి కుటుంబం ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి, సంతోషాలు, కష్టాలు ఉంటాయి. సినిమాల్లో కనిపించే గ్లామర్ను నిజ జీవితంతో పోల్చి విమర్శించడం సరైన పద్ధతి కాదు. ప్రతి మహిళ తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు కలిగి ఉంటుంది. ఆమె ఎలా ఉండాలనుకుంటుందో అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం. సోషల్ మీడియా మన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి గొప్ప వేదిక. కానీ అదే వేదికను ఒకరిని అవమానించడానికి ఉపయోగించడం సమంజసం కాదు. ఒక కామెంట్ మనకు సరదాగా అనిపించినా అది ఎదుటి వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయే బాధను కలిగించవచ్చు. అందుకే విమర్శలు చేయాలంటే గౌరవంతో చేయాలి, వ్యక్తిత్వాన్ని కాకుండా పనిని మాత్రమే విమర్శించాలి. లావణ్య త్రిపాఠిపై జరిగిన ఈ ట్రోలింగ్ మరోసారి బాడీ షేమింగ్ సమస్యను మన ముందుకి తీసుకువచ్చింది. తల్లితనం ఒక మహిళ జీవితంలో అత్యంత గొప్ప దశ. ఆ సమయంలో ఆమె రూపాన్ని విమర్శించడం కాదు, ఆమెను ప్రోత్సహించడం, గౌరవించడం మన బాధ్యత. మీ అభిప్రాయం ఏంటి?
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో వచ్చే సహజమైన మార్పులపై ట్రోలింగ్ చేయడం సరైందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.